సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజీఆర్ చౌరస్తా వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కె హైమావతి హాజరై దళిత సంఘాల నాయకులతో కలిసి జీబీఆర్ చౌరస్తా వద్ద గల డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్లు దళిత సంఘం నేతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించి సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహానేతాన్ని కొనియాడారు. ఒక నాయకుడు ఉన్నత స్థాయికి ఎదగాలంటే అనేక సవాళ్లను ఎదుర్కొని సమస్యలను అధిగమించే ధైర్యం అవసరమని పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలకు మంత్రిగా పనిచేయడమే కాకుండా దేశ ఉప ప్రధానిగా కూడా సమర్థవంతమైన సేవలను దేశానికి అందించారన్నారు. మహనీయుల ఆశయాలు కృషిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత వ్యక్తిత్వంతో ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత, నాయకుడు. మహిళల సాధికారిత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అందరికీ అవకాశాలు కల్పించే దిశగా మన కోసం రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసిన ఘనత డాక్టర్ అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందన్నారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతుందని, షెడ్యూల్డ్ కులాలకు అవసరమైన నిధుల కేటాయింపు సంబంధించిన పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా బీజీఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి హమీద్, వివిధ సంఘాల నాయకులు బొమ్మల యాదగిరి, నాయకులు బైరి రాజేశం, ఎర్ర మహేందర్, లింగంపల్లి శ్రీనివాస్, బయ్యారం ఇస్తారి, పరశురాములు, డి శంకర్, భీమసేన, ఎల్లేష్, రామస్వామి, చంచు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎవరైనా సరే ఒక నాయకుడు సుదీర్ఘకాలం నాయకత్వంలో ఉన్నారు, దేశాల్లో వివిధ పదవుల్లో ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. అది వాళ్ళ యొక్క మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎవరైనా సరే నాయకులు ఏదన్నా ఒకసారి ఏదో టైంలో ఓడిపోవచ్చు, ఎంత గొప్ప నాయకులైనా సరే. కానీ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒక్కసారిగా ఓడిపోకుండా 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి అనేక కేంద్ర మంత్రి పదవులు చేపట్టి దేశానికి ఉప ప్రధానిగా కూడా వారు పదవిని అలంకరించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈనాటికి చెప్పుకుంటున్నాము, దేశం మొత్తం ఉత్సవాలు జరుపుకుంటున్నాయి అంటే కనుక వారి యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఇది ఒక తార్కాణం. కాబట్టి ఈ సమావేశానికి చేసిన మీ అందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది మనం ఎన్నిసార్లు ఉత్సవాలు చేసుకున్నా గుర్తు ఉండే నాయకులు కొంతమంది, అలాంటి వాళ్ళలో మనం అంబేద్కర్ గారు, జగజీవన్ రామ్ గారు, అలాంటి కొద్దిమంది నేతలు మనకి ఉన్నారు. వీళ్ళందరికీ ప్రత్యక్ష నిదర్శనం. మనం ఆ కాలంలో పుట్టకపోయినా కూడా ఆ కాలంలో జీవించి ఉన్నాము, వారి జీవితానంతరం కూడా కొంతమంది జన్మించి ఉండొచ్చు. కాబట్టి మనము చదువుకునేటప్పుడు అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం మనం చదువుకున్నప్పుడు స్టడీస్లో. సో మేము పొలిటికల్ సైన్స్ చదువుకున్నప్పుడు అంబేద్కర్ గారి స్టడీస్ ఒక పేపర్ కాదు, మహాత్మా గాంధీ గారిది ఒకటి స్టడీస్. అంటే మనము నాయకుల గురించి చదవాలంటే మామూలుగా ఏదో చెప్పుకుంటే సరిపోదండి, వాళ్ళ జీవితాన్ని మొత్తం చదవాలి. ఆ జీవితాన్ని మొత్తం చదివినప్పుడు వివిధ సందర్భాల్లో, వివిధ దశల్లో వారు ఏ రకంగా వాటి సమస్యలను అధిగమించారు, ఉన్నతమైన నాయకుడిగా ఎదగాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, మనం కూడా అలాంటి నాయకుడిగా ఎదగడం కోసం, ఎదగకూడదని ఏం లేదు కదా, మనం కూడా గొప్పవాళ్ళం కావచ్చు. అలాంటి గొప్పవాళ్ళం కావడానికి మనలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మనం చదువులో కానివ్వండి, సమాజంలో కానీ మన పాత్ర ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయాలు మనం తెలుసుకోగలిగినప్పుడు వాళ్ళ జీవితాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అది మన జీవితంలో మనం అనుసరించడం కోసం అవి మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, అలాంటి మహనీయుల యొక్క వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు రాసుంటారు వాళ్ళ జీవిత చరిత్రలు, వాటి చదవాలి. నేను అంబేద్కర్ స్టడీస్ చదివాను, గాంధీయన్ స్టడీస్ కూడా చదివాను. గాంధీ గారిది, అంబేద్కర్ ఇద్దరిది గారు చదివాను. వాళ్ళు ఊరికనే ఏమి నాయకులు ఎదగలేదండి, ఎన్నో సమస్యల్ని అధిగమించి ఆ టైంలో వాళ్ళు ఎలా ప్రవర్తించి ఆ సమస్యను అధిగమించి గొప్ప నాయకుడు ఎదగడం కోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఎలా మలుచుకున్నారు, ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు నాయకులుగా ఆ రోజు ఎదిగారు. లీడర్ అనే వాళ్ళు ఊరికనే ఎదగరండి, వాళ్ళ వ్యక్తిత్వంతో ఎదుగుతారు. ఆ వ్యక్తిత్వం మంచిదైనప్పుడు సమాజంలో అందరూ గుర్తింపు లభిస్తుంది, తర్వాత ఉన్నత పదవులు వాళ్ళని అలంకరిస్తాయి. కాబట్టి మనందరం కూడా ఆ మహనీయుల యొక్క త్యాగాలను కానీ, ఆ మహనీయుల యొక్క జీవితాలను మనం ఆదర్శంగా తీసుకొని
మన జీవితం కూడా ఉన్నతంగా ఎదగడం కోసం మనం ఏ రకంగా మన జీవితాన్ని మలుచుకుంటామనే దాన్ని మనము నిర్ణయించుకోవాలి. కాబట్టి ఆశయాల సాధన కోసం తోడ్పడుతూ పాటు సమాజంలో మనం ఉన్నత వర్గాలుగా మన వాళ్ళందరూ కూడా ఎదగాలని పోరాడటం తప్పులేదు, పోరాడాలి కూడా. ఇప్పుడు ఈ రకంగా మనం అనుకుంటాం అందరూ మా అంబేద్కర్ గారు కేవలం కొంతమందికి చేశారు అని అనుకుంటారు. కాదండి, మహిళలందరికీ ఆయన చేశారు. ఎందుకంటే న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఉపయోగపడే అనేక చట్టాలను ఆయన చేశారు, చాలా మందికి తెలియని విషయం. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏదో ఒక వర్గానికి, ఒక మతానికో, కులానికో, ప్రాంతానికో సంబంధించిన నాయకులు కాదు, వీళ్ళు దేశం మొత్తానికి సంబంధించిన నాయకులు. కాబట్టి వాళ్ళని సమూలతంగా మనం వాళ్ళని గుర్తించి గౌరవించి ప్రతి ఒక్కరూ జీవిత చరిత్రలు చదివినప్పుడు వీరందరూ కూడా ఒక్కసారి మీరు చదివినప్పుడు తప్పకుండా తెలుస్తాయి. మహిళలందరికీ వీళ్ళందరూ లాంటి నాయకులు చాలా గొప్ప ఆదర్శమూర్తులండి. సో మీరందరూ అనుకుంటాం, మనందరూ వివక్ష అనుకుంటాం, మన కుటుంబంలోనే చెల్లెల పట్ల, కూతుర్ల పట్ల రకరకాల వివక్ష చూపిస్తాం. అవి మనం ఎవరు మాట్లాడాం కదా. ఎంతమంది ఈ కాలంలో అంటే పిల్లలందరూ ఆడపిల్లలు చదువుకుంటున్నారు, కానీ ఎంతమంది పిల్లలు పేరెంట్స్ అందరి పిల్లలను చదివిస్తున్నారు ఉన్నతంగా కదా. కాబట్టి తప్పకుండా కేవలము వివక్ష అంటే కేవలం కుల విషయంలో కాదు, మతం విషయంలో కాదు, ప్రాంతం విషయంలో కాదండి. అన్ని రకాల వివక్షతని మనం వదిలిలాడే మనం సంపూర్ణమైన వ్యక్తులుగా ఎదగలుగుతాము. అలాంటి విషయాల దృక్పథం అనేది అందరిలో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మహనీయుల యొక్క ఎవరైతే మనం చెప్పుకుంటున్నాం ఈరోజు బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం వారిని. ఇలాంటి యొక్క మంచి లక్షణాలను మీరు అందరూ ఒక్కసారి గుర్తెరగాలని కోరుకుంటున్నాను. వీరు కేవలం ఒక మంత్రి కాదండి, అన్ని శాఖలు మంత్రిగా చేశారు. దాదాపుగా చెప్పాలంటే మొదట కార్మిక శాఖ మంత్రిగా చేశారు, తర్వాత కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారు, తర్వాత రవాణా రైల్వే శాఖ మంత్రి, రవాణా కమ్యూనికేషన్ శాఖ, కార్మిక ఉపాధి పునరావాసం, ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈ రకంగా తర్వాత ఉప ప్రధానిగా అనేక రకాల ఉన్నత పదవుల్ని వారు అలంకరించడం జరిగింది. కాబట్టి ఆ పదవులు అనేవి వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి వచ్చిన గౌరవం అన్నమాట కదా. కాబట్టి మీరందరూ కూడా ఈ మహనీయుల యొక్క జీవితం చదివి ఉన్నతంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా జిల్లా వ్యవహారానికి వస్తే మీరు చాలా సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటేనండి, పిల్లలందరూ పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు, అంతే కదా. ఉన్నవాళ్ళు డబ్బులున్న వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏదైనా కానివ్వండి, అంతే కదా. మనకి బీసీ వెల్ఫేర్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయి, మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. అందరు కూడా ఎవరైనా సరే కొంచెం అంతా ఆదాయం ఉన్నవాళ్ళు, చదివించుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి పంపించుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చే అందరు పిల్లలు కూడా ఆ అవకాశం లేని వాళ్ళే. కాబట్టి పిల్లలందరికీ మంచి ఆహారం అందాలని, వాళ్ళకి మంచి వసతులు అందాలని చెప్పి కనీసం వారంలో 4 రోజులన్నా ఏదో ఒక స్కూల్ నేను సందర్శించి తప్పకుండా ఆ పిల్లలకి మంచి ఆహారం అందాలని నేను చెప్తాను. మనం ఆ పిల్లలు ఏ కులం వాళ్ళని కాదండి, అక్కడ పిల్లలు అంతే కదా. సో నేను గవర్నమెంట్ ఉద్యోగ నా విధిని నేను నిర్వహించిన భాగంగా ఒక ప్రయారిటీ ఇచ్చి స్టూడెంట్స్కి మంచి విద్య అందించాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ధనికులు పేదవాళ్ళకి ఒకే సమాన అవకాశాలు లేవు. సమాన అవకాశాలు లేనప్పుడు సమానమైన కాంపిటీషన్ వాళ్ళు ఎదుర్కోలేరు. అందుకని రిజర్వేషన్ ప్రతిపాదించారు. అంటే ఏంటి, ఇద్దరు అన్ఈక్వల్స్ మధ్యన సేమ్ కాంపిటీషన్ మనం పెట్టకూడదు కదా. ఇద్దరు సామర్థ్యాలు ఒక రకంగా లేవు. ఎందుకని ఒకటి మంచి కార్పొరేట్ స్కూల్ చదువుకుంటారు, ఇంకొక ప్రైవేట్ స్కూల్ చిన్న స్కూల్ చదువుకుంటారు. ఇద్దరి మధ్య ఒకే ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇద్దరు సేమ్ కాంపిటీషన్లో ఉత్తీర్ణులు కాలేదు. అందుకని వారు ఏమైనా ప్రతిపాదించారంటే 10 సంవత్సరాలు పాటు ప్రభుత్వం విద్య, ఆరోగ్యం అందరికి సమాన అవకాశాలు కల్పించిన తర్వాత అప్పుడు ఒకసారి రిజర్వేషన్ గురించి రివ్యూ చేసుకోమన్నారు. ఎందుకంటే అందరికి ఒకే రకమైన సిమిలర్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు, ఒకే క్లాస్లో అందరూ ఒకే రకమైన పాఠాలు బోధించినప్పుడు ఇండివిజువల్ సామర్థ్యాలను బట్టి పిల్లలు అందరూ ఒకే రకంగా తీసుకోలేకపోవచ్చు. కానీ సమాన విద్య అందరికి బోధించినప్పుడు, సమానమైన కాంపిటీషన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు వాళ్ళు సమానంగా కాంపిటీషన్లో వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిజర్వేషన్ నెలకొన్న మతలబు అంబేద్కర్ గారు చెప్పారు వారి గ్రంథంలో. ఇది రీజన్ అన్నమాట. అందుకని రిజర్వేషన్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది మన సమాజంలో. కాబట్టి తప్పకుండా పిల్లలందరికీ మంచి విద్య అందించాలి. అదే రకంగా మంచి ఆహారం అందించినప్పుడు వాళ్ళ ఎదుగుదలకి ఏదన్నమాట, పిల్లలు 17-18 ఇయర్స్కి మంచిగా గ్రోత్ ఉంటుంది, బోన్స్ గ్రోత్ ఉంటుంది, ఫిజికల్ గ్రోత్ ఉంటుంది, మెంటల్ గ్రోత్ కావాలన్నమాట ఈ వయసులో. అందుకని పిల్లలకి మంచి ఆహారము, మంచి సదుపాయాలు కల్పించినప్పుడు పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగడానికి వాళ్ళకి ఫౌండేషన్ ఇక్కడే స్కూల్లోనే పడుతుంది. కాబట్టి అందుకని పిల్లలందరికీ నేను ముందర ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక మిగతా విషయం SC/ST అట్రాసిటీస్ కేసు సంబంధించిన నేను వచ్చిన తర్వాత
పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు వస్తే అన్ని ఫైల్స్ అన్నీ కూడా అన్ని క్లియర్ చేయడం జరిగింది. బిల్స్ అన్ని మనం అన్ని కూడా సబ్మిట్ చేసామండి. ట్రెజరీలో క్లియర్ అవగానే అమౌంట్ అన్నీ కూడా వస్తాయి. సో మీరు ఇప్పుడు ముందు చెప్పారు అంబేద్కర్ భవన్ గురించి. మీకు ఆల్రెడీ గతంలో అర్జు గారు చెప్తున్నారు, మేము అవన్నీ కూడా మట్టి పోసుకోవడానికి మేము పర్మిషన్ ఇరిగేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఏర్పాటు చేసుకోవడం అన్నారు. మళ్ళీ ఈ సమ్మర్లో మీకు అవకాశం కల్పిస్తాం, తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.